ఈ ఎర్టిగా ఇందాక నేను ఒక మాట అన్నాను కదా, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారు Exactly. హైవేస్ మీద. అయితే ప్రతి చోట వీళ్ళకి లైటింగ్ అనేది అంత ఫీజిబుల్గా లేదు. ఉండదు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి వచ్చే వెహికల్ కనబడకపోవడం, లేకపోతే ఇక్కడ 2 రకాల వాదనలు నేను విన్నాను. ఒకటేంటంటే ఎదుటివాడు పెట్టుకుంటున్నాడు, నేను కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు వేరే ఆప్షన్ లేదు. ఎదురుగా వచ్చే వెహికల్ ఆ హెడ్ ల్యాంప్స్ పెట్టుకునే సరే నాకు ముందు కనబడట్లేదు, విచ్ ఇస్ ట్రూ. నాదేంటంటే నా ఓల్డ్ మోడల్ లైట్స్, ఎల్లో కలర్ లైట్స్ నాకు ఉంది. ఎదురుగా ఒక హాలోజన్ లైట్స్ ఒక హై బీమ్ వేసుకొని వచ్చాను, నాకు నా లైట్ అక్కడ మొత్తం బ్లర్ అయిపోతుంది. అండ్ హైవేస్ లో 40% యాక్సిడెంట్స్ దీనివల్ల జరుగుతున్నాయి. యా ఎదురుగా లైట్ వచ్చి గ్లేర్ పడుతుంది కాబట్టి జరుగుతున్నాయి. దట్స్ అగైన్ ఏ డేటా. 40% యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ హై బీమ్స్. యా ఇంకోటి జీరో కార్నర్ ఒకటి, Correct. ఇవన్నీ Black విషయాల వల్ల spots బ్లాక్ and- స్పాట్స్ అని వీటన్నిటి వల్ల జరుగుతున్నాయి. సో ఇందులో యాక్సిడెంట్స్ అంటే మనదే ఎక్కువ ఉంటుంది అన్నట్టు తప్పు. మనం కేర్ఫుల్గా ఉండకపోవడం, కొంతమంది స్లీపీ డిజీనెస్ అనిపించినా కూడా డ్రైవ్ చేస్తుంటారు. సో దెర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ యాజ్ వెల్. సో డిపార్ట్మెంటల్ సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సైడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఏ కంట్రీలోనే ఉంటాయండి. యా 100% ఉంటాయి, ఉండవని కాదు. సో ఈ రోడ్ మీద ఇప్పుడు మన లైట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ హై బీమ్స్ అనేది వేయడం, బంద్ చేయడం, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ గురించి మనం మాట్లాడడం. ఒకవేళ స్టాప్ చేస్తే మనం డిప్పర్ వేసుకొని నడవచ్చండి, బైక్ అయినా కార్ అయినా. ఎప్పుడైనా మనం డ్రైవింగ్ నైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చెక్ దట్ మీ లైట్స్ డౌన్ ఉన్నాయా లేదా. మీకు అప్పర్ లైట్ వేస్తానికి ఛాన్సే లేదు సిటీలో, అసలు వేయకూడదు కూడా. అండ్ నేను ఈ పోడ్కాస్ట్ త్రూ డిపార్ట్మెంట్కి కూడా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సైనేజెస్ ఎవరైతే పెడతారో ఆ డిపార్ట్మెంట్కి కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, డ్రైవ్ స్లోలీ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ అని బోర్డు వస్తుందండి. అవును. రైట్ టర్న్ అని బోర్డు వస్తుంది, లెఫ్ట్ టర్న్ బోర్డు వస్తుంది, నో హై బీమ్స్ ఇన్ ద సిటీ అనే బోర్డు కూడా పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సీ పీపుల్ లెర్న్ త్రూ సీయింగ్, పీపుల్ లెర్న్ త్రూ లిస్నింగ్. అంటే చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు. దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ విచ్ కైనెటిక్ ఎనర్జీ అని మనం చదువుకున్నాం. అంటే ద మూవింగ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇది పర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ విల్ లెర్న్ మోర్. యా యా ఇప్పుడు నేను చెప్పేది మీరు హై బీమ్, లో బీమ్, ఇప్పుడు చెప్పాను కదా, బండి ఎక్కగానే మీరు లో బీమ్ డిప్పర్ బటన్ వేసుకోండి. నేను చెప్పగానే మీరు ఒకవేళ ఇప్పుడు పోయి వేశారనుకోండి, అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. అవును. సో వెన్ యూ ప్రాక్టీస్ ఇట్, యూ అబ్జర్వ్ ఇట్ మోర్ అండ్ యూ డూ ఇట్ మోర్. సో అందుకనే నేను రోడ్ మీద అందరికీ ఇదే ప్రాక్టికల్గా చెప్తాను, అన్న మీరు హెల్మెట్ పెట్టుకోండి, అది ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ టైం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు నిన్న ఎవరో చెప్పారు కదా హెల్మెట్ పెట్టుకోండి, అవును అవును. ట్రిగర్స్ తం. ఎక్కడో చూడ చిన్న గిల్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, అరే నాకు తెలిసి కూడా నేను చేయలేకపోయాను, Yes. నాకు ఇంకోరితో చెప్పించుకోవాల్సి వచ్చింది అనేది అవును. కూడా ఉంటుంది. ఎక్కడో కొడుతుంది తప్పకుండా. సో సార్, అయితే మీరు యూజువల్లీ ఇప్పుడు రెగ్యులర్గా మీరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతోనే రెగ్యులర్గా ఇప్పుడు మీటింగ్స్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు రాబోయే మీటింగ్స్ కూడా. సో డూ యూ డిస్కస్ ద ప్రాబ్లమ్స్, అంటే ఒక నార్మల్ సిటిజన్ పర్స్పెక్టివ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు అక్కడ పెడతారా? పెట్టినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు? సో హెచ్సిఎస్సి త్రూ మనము మీటింగ్స్ నడుస్తుంటాయి, వీక్లీ మీటింగ్స్, బై వీక్లీ మీటింగ్స్ అయినప్పుడు వీ డెఫినెట్లీ పుట్ దిస్, ఇది నా అబ్జర్వేషన్, ఈ లాస్ట్ వీక్లో ఇది అబ్జర్వ్ చేశానని పెడతాను. అండ్ దే ఆల్సో డిస్కస్ ఇట్ ఫర్దర్. బట్ సి, దిస్ ఈజ్ ఏ డెమోక్రటిక్ నేషన్ అండ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ. సో వాట్ ఈస్ మై పర్స్పెక్టివ్ ఇస్కి కొన్ని ఫిల్టర్ అయి వెళ్తాయి, కొన్ని వెళ్ళవు, కొన్ని మొత్తానికి వెళ్తాయి. బట్ అగైన్ దెర్ ఈజ్ అగైన్ ఏ లేయర్ ఆఫ్ దెర్ ఈజ్ అగైన్ ఏ లేయర్ వేర్ థింగ్స్ గెట్స్ పెనట్రేట్ కావాలి, అటు వెళ్ళవు. సో దట్ ఈస్ యాజ్ ఎ కామన్ సిటిజన్ నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పినవి లేకపోతే నాతో పాటు నలుగురు చెప్పినవి వెళ్తాయో వెళ్ళవో అని మనం అంతా అష్యూర్ చేయలేను. బట్ సమ్ థింగ్స్ విచ్ కెన్ బి సాల్వ్ ఇమ్మీడియట్లీ డెఫినెట్లీ గో దేర్. అండ్ ఐ హావ్ సీన్ దట్. బట్ వేర్ మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్స్ అండ్ వేర్ దెర్ ఈస్ మానిటరీ ఫ్యాక్టర్, అండ్ ఎక్కడైతే మనము మల్టిపుల్ డిసిజన్ మేకర్స్ ఉన్నారు అక్కడ కొన్ని వస్తువులు వెళ్ళట్లేవు. దట్ హెస్ హ్యాపెండ్. ఓకే. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అంబులెన్స్. అంబులెన్స్కి చాలామంది వే ఇవ్వట్లేదు, కానీ ఈ మధ్య ఒక చేంజ్ వచ్చింది. Yes. నేను అబ్జర్వ్ చేస్తున్నాను రెగ్యులర్గా. ఒక 5 years బ్యాక్ దాకా కూడా అంబులెన్స్కి దారి ఇవ్వాలంటే కొంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఎక్కడో చోట ఆ ట్రాఫిక్లోనే మరుగున పడిపోయింది. కానీ ఈ మధ్య కొంచెం ఇస్తున్నారు. ఈ చేంజెస్, ఒక పాజిటివ్ చేంజెస్ ఈ మధ్య మీరు చూస్తున్నవి ఏంటి? అండ్ అంబులెన్స్ విషయంలో మీకున్న ఆలోచన ఏంటి ఇప్పుడు? మీరు ఆల్మోస్ట్ ఆన్సర్స్ మీరే చెప్పేశారు దీనికి. 5 years బ్యాక్ అన్నారు కదా, నేను ఒక హైదరాబాద్లో వచ్చి 2-3 years అవుతుంది కదా, దాని గురించి చెప్తాను. మనం చూసినాం, చాలా డిఫరెన్స్ చూసాం అన్నట్టు. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, అంబులెన్స్ ఫలానా ప్లేస్లో వస్తుందంటే సిగ్నల్స్ మనకి కొన్ని మాన్యువల్ ఉంటాయి. సో సిగ్నల్స్ గురించి చెప్తాను, మాన్యువల్ ఉంటాయి, విఏసి ఉంటాయి, ఏటీసీ ఉంటుంది. చాలా మందికి తెలియదు, ఆటోమేటిక్ కంట్రోల్డ్ సిగ్నల్. అవును.
సర్టన్ టైం అందులో డిఫాల్ట్ సెట్ చేస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ట్రాఫిక్ పోలీస్ లేకున్నా కూడా ఏటీసీ విల్ వర్క్. అవును. అండ్ విఎస్సీ విల్ ఆల్సో వెహికల్ యాక్చువేటెడ్, అంటే ఒక సర్టన్ డిస్టెన్స్లో వెహికల్ సెన్సర్స్ త్రూ వస్తున్నాయి సార్, అక్కడ దాకా సెన్సర్ డిటెక్ట్ చేస్తుంది వెహికల్స్ ఉన్నాయి లేవా, దెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ సిగ్నల్ చేంజ్ అవుతుంది. అవును. థర్డ్ వచ్చేది మాన్యువల్. Manual. సో మన దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం మాన్యువల్ అని నడుస్తున్నాయి, ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంది, వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ పూట ఐటీ కారిడోర్ నుంచి మన రెసిడెన్షియల్ కారిడోర్ నుంచి వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ సౌత్ వెళ్ళే వెహికల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ మాన్యువల్సే నడుస్తున్నాయి. అండ్ వీఐపీ మూమెంట్స్, సీఎం గారి మూమెంట్, ఆనరబుల్ గవర్నమెంట్ గారు ఎవరిదైనా మూమెంట్స్ ఉంటూ ఉంటాయి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ మూమెంట్స్ గురించి నా కామన్ సిటిజన్స్ కూడా పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. బట్ ఐ హావ్ సీన్ ద స్ట్రగల్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్. నేను క్లోజ్లీ చూస్తున్నాను. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్, బట్ ఐఎమ్ సీయింగ్ దెమ్ వెరీ క్లోజ్లీ. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్ విత్ ద ట్రాఫిక్ పోలీస్. ఎండలో నిల్చుంటారు, వర్షంలో దే ఆర్ పికింగ్ అప్ ద డ్రైన్, సీవేజ్ని క్లీన్ చేస్తున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే ఆర్ టేకింగ్, క్లీన్ అవ్వాలి అని. సో కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, సిగ్నల్ దగ్గర అన్నాను కదా, అంబులెన్స్ ఇప్పుడు మాన్యువల్ ఉండగానే అక్కడ అంబులెన్స్ ఒకటి సైరన్ వస్తుందంటే నేను చూశాను చాలా మంది, ఓకే సంథింగ్ ఇస్ కమింగ్, ఓకే మాన్యువల్ డ్రాప్, లెట్ దెమ్ గో. సిగ్నల్ కొన్ని వీడియోస్ మనం చూసాం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి రీసెంట్గా. దట్ ఒక పర్సన్ రాంగ్ రూట్లో వెళ్ళి అక్కడ ట్రాఫిక్ని ఆపి చలో జానదో అంటున్నాడు. చాలా వ్యూస్ వచ్చాయి, 10-15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసే చూస్తున్నారు, ఎక్కడ సిగ్నల్, ఎక్కడ అంబులెన్స్ ఉందంటే ఆ ట్రాఫిక్ ఎమ్మటే ఓపెన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి. అది కాకుండా కొన్ని ప్లేసెస్లో సిగ్నల్కి దూరంగా ఉన్నా కూడా క్రౌడ్ ఈజ్ నౌ గివింగ్ వే. అట్లీస్ట్ మనకున్న రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమాణం చూసుకుంటే ఎంతో కొంత సైడ్ ఇస్తున్నారు, ఆ వెహికల్ కూడా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ సరే ఇప్పుడు ఎవరికైతే తెలియదో మన వ్యూవర్స్కి ఇదొకటి, మనము గుడ్ థింగ్ ఇస్ దట్కి కొన్ని వెహికల్స్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వెహికల్స్ వెనకాల ఆర్టీఏ అని కింద గివ్ వే టు అంబులెన్స్ అని రాసి గుడ్ దట్ ఈస్. నిన్న ఒక ఆటో వెనక చూశాను, చాలా అసలు నేను ఫస్ట్ టైం చూశాను ఒక ఆటో వెనక ప్లీజ్ యూస్ లో బీమ్స్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్. ఆటో అతన్ని నేను ఇట్లా వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ బాయ్ అంటే దేనికంటే వెనక రాసిన సూపర్ ఉందంటే అప్రిషియేషన్ చాలా వెరీ హ్యాపీ. గివ్ వే టు అంబులెన్స్. ఆ బండి నడుస్తూనే ఉంటుంది, వెనక చూసే వాళ్ళంతా ఓకే గివ్ వే టు అంబులెన్స్, ఒక 10 మంది అయినా మారుతారు. సో ఆర్టీఏ త్రూ కూడా మెసేజెస్ వస్తాయి మీ దట్స్ వెరీ వండర్ఫుల్. బట్ అంబులెన్స్ పార్ట్కి వచ్చేస్తే నౌ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. నేను మా డాడీ 2017లో చనిపోయారు. ఐ రిమెంబర్ ఐ టుక్ హిమ్ ఇన్ ద అంబులెన్స్ అండ్ లక్కీలీ సూరత్లో దెర్ ఇస్ ఎ బిఆర్టీఎస్ బస్ లైన్ సపరేట్ ఉంటుంది, అహ్మదాబాద్లో ఉంది, ఈవెన్ ఐ థింక్ పూణేలో కూడా ఉన్నట్టుంది, వైజాగ్లో కూడా. సో బస్ లైన్ సపరేట్ ఉంది. సో అక్కడ తను చెప్పాను బస్ లైన్లో ఎక్కిచ్చేసి అంటే సార్ ఇట్స్ అన్ అంబులెన్స్ బాయ్, ఎమర్జెన్సీ వెహికల్, మీరు ఎట్లయినా వెళ్ళొచ్చు, మీకు రైట్ ఉందంటే వెళ్ళాము. మేము ఒక 15-20 మినిట్స్ సేవ్ చేసుకున్నాం ఆ టైంలో. సో గివన్ ద సర్కమ్స్టాన్సెస్ మన హైదరాబాద్లో సపరేట్ బస్ లైన్ అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే కొత్తగా ఏ ఏరియా అయితే డెవలప్ చేస్తున్నారో, భారత్ ఫోర్త్ సిటీ అంటున్నారు, సో అండ్ సో ఏరియా అక్కడ మనం చేయొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న ఏరియాలో మనం ఏం చేయలేం, ఇప్పుడైతే చేయలేం. దట్స్ ట్రూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ విఐపి కాన్వాయ్స్ వచ్చినప్పుడు చాలా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాళ్ళ కోసం సపరేట్గా ఆపడం ఇలాంటివన్నీ కూడా. సో చాలా మంది ఏంటంటే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో వీటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఆ టైంలో షుడ్ వి నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ ఈస్ దర్ ఎనీ ఆల్టర్నేటివ్స్ ఫర్ దట్? ఎందుకంటే ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి వీటి వల్ల అంబులెన్స్ ఆగిపోతూ ఉంటుంది. సో వాట్ డు యు థింక్? సార్ ఈ ప్రాబ్లం అనేది మన హైదరాబాద్ కాదు, ఇట్స్ లైక్ పాన్ ఇండియా ప్రాబ్లం ఇది. అంటే దీనికి కామెంట్ చేస్తానికి నేను ఆ పొజిషన్లో లేను, బట్ ఒపీనియన్ చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్లీ. ఒపీనియన్ ఏంటంటే సరే విఐపి కాన్వాయ్ వస్తుంది, విఐపి అంటే పీపుల్ ఎలక్టెడ్ లీడరే కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు. సో ఐ థింక్ దే హ్యావ్ గాట్ దట్ రైట్ టు గో క్విక్ టు ద ఆఫీస్, బికాస్ మనం ఎలక్ట్ చేసాం. వాళ్ళు ఇప్పుడు నేనైనా మీరైనా మనకు కొంత టైం దొరికింది, మనం అక్కడికి వెళ్ళి టీ తాగొద్దాం లేకపోతే ఫలానా వ్యక్తిని కలిసొద్దామని మనం టైం స్పెండ్ చేయాలి. సో వాళ్ళు పీపుల్ ఎలక్టెడ్ లీడర్స్ కాబట్టి ఐ థింక్ దే హ్యావ్ మై పర్స్పెక్టివ్ చెప్తాను. ఐ కెన్ బి రాంగ్, వ్యూవర్స్ కూడా దీన్ని ఇట్లా ఏం మాట్లాడుతాను అనొచ్చు, కానీ బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దే హ్యావ్ గాట్ దట్ రైట్ టు గో క్విక్ టు ద ఆఫీస్. మనం టైం స్పెండ్ చేస్తాం అక్కడిక్కడ, బట్ వాళ్ళ టైం అనేది 24 అవర్స్లో వాళ్ళు ఉండే టర్మ్లో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ దే నీడ్ టు డూ. సో టైం కేటాయించుకొచ్చి అందరు అంటారు కదా ఇట్లా ఎలక్టెడ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ ఉంటారా లేరా, ఎలక్ట్ అయ్యి వస్తారు, వాళ్ళకి ఏం తెలుసు అంటే దే హ్యావ్ ఎ అడ్వైజరీ టీమ్. ఎవ్రీ లీడర్ విల్ హ్యావ్ ఎన్ అడ్వైజరీ టీమ్ అండ్ దే విల్ గైడ్ దెమ్ అండ్ collaboratively it works, right? So they won't waste their time.
Yeah. ఎనీ ఎలక్టెడ్ పర్సన్ విల్ నాట్ వేస్ట్ దే టైమ్ కదా. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ విఐపీస్, దే ఆర్ డెఫినెట్లీ దే ఆర్ విఐపీస్. అండ్ వివిఐపీస్ అండ్ విఐపీస్ దే షుడ్ గెట్ దిస్ ట్రీట్మెంట్, Okay. మై పర్స్పెక్టివ్. No, బట్ no, అట్ ద సేమ్ absolutely. టైమ్ టాకింగ్ ఫ్రమ్ ద సిటిజన్ పర్స్పెక్టివ్, సిగ్నల్స్ దగ్గర 10-15 minutes ఆపడం, అక్కడి నుంచి మాట్లాడినా కూడా నాకు మళ్ళీ ఇదే బాధ అనిపిస్తుంది. బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ దమ్, రైట్? నేను కూడా వెయిట్ చేస్తాను. బట్ ఒక స్ట్రక్చరైజ్డ్ వేలో తీసుకెళ్ళొచ్చు. బట్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాన్ డిబేటబుల్ at this point of time. True. Yeah. Yeah.